ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలంలోని అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యను పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు డిమాండ్ చేశారు. జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెంచి ప్రతి నెల చెల్లించాలని కోరారు. ఇక లేని పక్షంలో ఫిబ్రవరి 8న అసెంబ్లీ ముట్టడిస్తామని, ఇందుకు మధ్యాహ్న భోజన కార్మికులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మికులు నాందేవ్, లక్ష్మి, పార్వతి పాల్గొన్నారు. జీతాలు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు వెంటనే మధ్యాహ్న భోజన కార్మికుల జీతాలు వెంటనే. మన జైనత్ మండలంలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల కోసం ఈ ఫిబ్రవరి నెల 28ను సెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సెలవు అసెంబ్లీ కార్యక్రమాన్ని కార్మికులు, మధ్యాహ్న భోజన కార్మికులు విజయవంతం చేయాలి. మరి అదేవిధంగా 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు ప్రభుత్వం, మరి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వేతనాలు పెంచకుండా వాళ్ళకు వెట్టి చాకిరీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు వాళ్ళకు కేవలం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మరి 1000 రూపాయలు ఇవ్వడం చాలా ఘోరమైన పరిస్థితి. అది దాంతో మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు గతంలో అసెంబ్లీలో మరి మధ్యాహ్న భోజన కార్మికులకు 3000 మరి పెంచుతామనే దాంతో మరి వాగ్దానం చేయడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరి జీవో కూడా మన జైనత్ మండలం